నవంబర్ 15 వరంగల్లో 10 లక్షల మందితో విజయ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చెప్పారు. ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభ పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. సంస్థాగత ఎన్నికలు సర్వసభ్య సమావేశం ప్లీనరీపై భేటీలో చర్చించారు. ఈ నెల 25 తర్వాత హుజూరాబాద్లో కేసీఆర్ ఆధ్వర్యంలో సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తీరుతామని కేసీఆర్ వెల్లడించారు. ప్లీనరీ విజయ గర్జన సభ ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 2.5 ఏళ్లలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కంటోన్మెంట్ బోయినపల్లి జయనగర్లో బోయినపల్లి మార్కెట్ యార్డు డైరెక్టర్ అరుణ్ యాదవ్ ఆధ్వర్యంలో అలై భలై కార్యక్రమాన్ని నిర్వహించారు. అలై భలై ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేస్తారని అరుణ్ యాదవ్ అన్నారు. గత 3 ఏళ్లుగా విజయదశమి సందర్భంగా అలై భలై కార్యక్రమాన్ని అందరినీ ఏకతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామన్నారు. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బీజేపీ నాయకుడు భానుక మల్లికార్జున్, మాజీ బోర్డు సభ్యుడు పాండు యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు ముప్పిడి మధుకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. మన బోయినపల్లి ప్రొఫెసర్ జయశంకర్ స్టాచ్యూ దగ్గర గత 3వ సంవత్సరం ఇది అలై బాలై కార్యక్రమం. మేము అందరము కులాలకు, మతాలకు, పార్టీలకు అందరికీ అతీతంగా ఉండి ఈ ప్రోగ్రాము 3 సంవత్సరాల నుండి చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము మార్నింగ్ 9:30కు స్టార్ట్ అయింది. మంత్రి మల్లారెడ్డి గారి చేతుల మీదకి స్టార్ట్ అయింది ప్రోగ్రాము. ఇప్పుడు 1:30 కానీ వచ్చినా కానీ మెల్లమెల్లగా నడుస్తూనే ఉంది ప్రోగ్రాము. దీనికి విచ్చేసిన ముఖ్య అతిథులు మంత్రి మల్లారెడ్డి గారు, మన ఎక్స్-VP జంపన ప్రతాప్ గారు, మరి లక్ష్మారెడ్డి గారు, భానుక మల్లికార్జున్ గారు, మా ముప్పిడి మధుకర్ గారు, విమల శ్రీనివాస్ గారు, అన్ని కులాలు మతాలు, మా మహిళా సోదరులు భారతక్క గారు, మాల్తక్క గారు, మా కళాకారులు రాజేశ్వరక్క టీము, మన కంటైన్మెంట్ వికాస్ మంచు వాళ్ళు కూడా అందరూ వచ్చి జయప్రదం ఈ ప్రోగ్రాం చేసేందుకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సికింద్రాబాద్ బోయినపల్లి టీఆర్ఎస్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డిని తెలంగాణ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్స్టిట్యూట్కు నిర్వహించే పరీక్షను CBT పద్ధతిలో నిర్వహించాలని రాజశేఖర రెడ్డిని వారు కోరారు. తెలంగాణ జిల్లా నుంచి వచ్చిన టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్స్ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తారని మర్రి రాజశేఖర రెడ్డి వారికి హామీ ఇచ్చారు. గురువులేని విద్య గుడ్డి విద్యలాగా ఉంటుందని, టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ సమస్య కూడా అలాగే ఉంటుందన్నారు. వారి డిమాండ్ను పరిష్కరించే విధంగా ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకువెళ్తారని ఆయన హామీ ఇచ్చారు. టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైప్ రైటింగ్ అసోసియేషన్ అంటే ఇన్స్టిట్యూట్ యజమానులందరూ ఇవాళ బోయినపల్లిలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు ముఖ్యంగా కోరేది ఏంటంటే CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వాళ్ళు లోవర్ గ్రేడ్ కంపల్సరీగా ఉండాలనేది వాళ్ళ ప్రధానమైన కోరిక. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఫీ స్ట్రక్చర్ ఉందో ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ 350 రూపాయలు ఉండేది ఇవాళ 1250 రూపాయలకు తీసుకుపోవడం జరిగింది. దాన్ని కూడా తగ్గించాల్సిందిగా వాళ్ళు ప్రభుత్వాన్ని విన్నపం చేసుకుంటున్నారు. తప్పకుండా ఇది మేము గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి దృష్టికి, అదేవిధంగా కమిషనర్ గారు నవీన్ మిట్టల్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వీటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఇవాళ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారు వెల్ఫేర్ అసోసియేషన్కి, అదేవిధంగా సతీష్ గారు సెక్రటరీ గారు, అదేవిధంగా రాజేశ్వరరావు గారు, సత్యవతి మేడం గారు, మల్లికార్జున్ గారు, వివేక్ గారు, వీళ్ళందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే మన రాజశేఖర రెడ్డి వారి కృషి ప్రధానంగా మనకందరికి కూడా రాజశేఖర రెడ్డి గారు మేము టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ ముందుకు ఉండవు, ఇంకా టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ నడవయి అనే ఉద్దేశంటప్పుడు మేమందరం కూడా భగవంతుడు ఏదో మాకు ఒక థాట్ కలిగించినట్టు రాజశేఖర రెడ్డి అయితే కరెక్ట్ సూటేబుల్ మనకందరికి న్యాయం చేయగలుగుతారని మేమందరం మారేడుపల్లి అసోసియేషన్ నుంచి సుమారు 20-25 మందిని వచ్చి రాజశేఖర రెడ్డి గారిని అడిగాము, సార్ ఇలా వస్తుందంటే సార్ ఫస్ట్ టైం మీరు దూరం నుంచి వచ్చారు, మీరు ఫస్ట్ మీరు ఫోన్ చేయకపోతే ఫోన్ చేయండి ఫస్ట్ అని చెప్పి ఫోన్ చేసిన తర్వాత మీ సమస్యలు అన్నీ కూడా సార్ అయిన తర్వాత సరే నాకు కమిషనర్ బాగా తెలుసు నవీన్ మిత్తల్తో నేను మాట్లాడతానని సార్ గారిని నవీన్ మిత్తల్తో మాట్లాడి మన జూనియర్ గ్రేడ్ మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మంచి అవకాశం ఇప్పించారు రాజశేఖర రెడ్డి గారు. తెలంగాణ భవన్ వద్ద మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కర్నె ప్రభాకర్కు అవమానం ఎదురైంది.
ప్లేనరీ మీడియా సమావేశానికి వెళుతున్న ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. కన్నే ప్రభాకర్ టీఆర్ఎస్ భవన్ ఆఫీసు సెక్రటరీ శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే పార్టీ ఆఫీస్ నుంచి ఓ నేత వచ్చి ప్రభాకర్ ని లోనికి తీసుకువెళ్లారు. ఎవరిని లోనికి రానివ్వాలని, రావద్దనేది అధికారులకు తెలియచేయాలని అన్నారు. ఎవరిని పడితే వారిని ఆపితే అవమానం ఎదురవుతుందని ప్రభాకర్ అన్నారు. పని చేస్తారు వాళ్ళు, మరి మనోళ్ళని ఉండాలి కదా. ఇంకోరు సార్ వాళ్ళు కూడా అవమానం అవుతున్నాయి బాబు. రైతులపై కారెక్కించిన పార్టీ కాకుండా రైతులను కారెక్కించాలనుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాడపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతుగా హరీష్ ప్రచారం చేశారు. నిరంతరం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు పనిచేస్తుందని హరీష్ రావు పునరుద్ఘాటించారు. తప్పుడు మాటలు చెబుతున్న ఈటెల రాజేందర్కు ఓటు వేయవద్దని హరీష్ రావు కోరారు. వంట గ్యాస్ ధరను నిత్యం పెంచడమే కాకుండా గ్యాస్పై 291 రూపాయల పన్నును రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 7 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందని చెప్పి ఓట్లు అడుగుతున్నారో ఈటెల రాజేందర్ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతులు ఆదాయం పెరిగి కారు కొనుక్కునే పరిస్థితి రావాలని కేసీఆర్ గారు అంటే బీజేపీలు ఏం చేస్తున్నాయి? రైతుల మీద కారెక్కిస్తుంది. మన జూలే మీరు ఉత్తరప్రదేశ్లో కార్లు తిరగాలని కేసీఆర్ అంటే కారెక్కిస్తామని బీజేపీలు అంటారు. మరి కార్లు తిరగాలని ఆలోచించే పార్టీ గెలవాలనా, రైతుల మీద కారెక్కించి పానాలు తీసిన పార్టీ గెలవాలనా? ఏమని చెప్తాడు రాజేందర్ గారు? నీ బీజేపీ గెలిస్తే సిలిండర్ ధర ఇలాగో తెచ్చిరు, మామూలు సిలిండర్ తెచ్చిరు, 1000 రూపాయలకి అయింది సిలిండర్ ధర. అయిందా లేదా? మా అక్క చెల్లెళ్ళు సిలిండర్ ధర 1000 రూపాయలు చేసినాక కూడా ఇంకా ఈటల రాజేందర్ కోటేస్తారా? మీరు ఎవరన్నా వేస్తారా? చెల్లె సబ్సిడీ కూడా బంద్ అయింది. 250 ఉన్న సబ్సిడీ ఇప్పుడు 40 రూపాయలకు వచ్చింది. మరి ఒక్క మాట ఎందుకో రాజేందర్ గారు మాట్లాడాడు, ఇంకా జూటా మాటలు చెప్పిండు. ఏమన్నాడు? 291 రూపాయలు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఉంది అని మాట్లాడిండు. నేనన్నా 291 కాదు రాజేందర్ గారు, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పన్నున్నా నేను వస్తా జమ్మికుంటా గాంధీ కాడికి, ఒకవేళ పన్నుంటే నేను ముక్కునిలాగా రాస్తా, నువ్వు రాస్తావా రాజేందర్ గారు అంటే ముఖం చాటేసింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు తక్షణమే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తీసుకున్న ధాన్యాన్ని 15 రోజుల్లోగా మిల్లర్లకు బియ్యంగా ఇవ్వాలని జీవో జారీ చేసింది. వర్షాకాలానికి గాను రాష్ట్రంలో 135 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు. వరి సాగు చేసిన జిల్లాలో దిగుబడి వచ్చే ప్రాధాన్యత క్రమంలో కొనుగోలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. కేంద్రం ప్రకటించిన విధంగా ఏ గ్రేడ్ బియ్యానికి క్వింటాలకు 1960 రూపాయలు, సాధారణ రకానికి 1940 రూపాయలకి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. నిల్వలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు బియ్యాన్ని రాష్ట్రాల నుంచి తీసుకోబోమని ప్రకటించిన మిల్లర్లు సాధారణ బియ్యాన్ని మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు స్పష్టం చేసింది. ఇక ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రీసైకిల్డ్ బియ్యాన్ని కస్టమ్స్ మిల్లింగ్ బియ్యం కిందకు ఇచ్చేందుకు ప్రయత్నించిన బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించింది. గతంలో గడువులోగా బియ్యం ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గొల్లపూడిలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం సంబరాల్లో పాల్గొన్న కొడాలి నాని డ్వాక్రా సంఘాలను తానే ప్రవేశపెట్టారని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన సీఎంగా చంద్రబాబు నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి చెప్తున్నాడు, ఈ డ్వాక్రా మహిళల్ని కనిపెట్టిందే నేను, ప్రవేశపెట్టిందే నేను, డ్వాక్రా గ్రూపుల్ని భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిని నేనని చెప్పి సొల్లు కబుర్లు చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులను ప్రవేశపెట్ల. భారతదేశంలో పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన తీసుకొచ్చినటువంటి ఈ డ్వాక్రా సంఘాలు, డ్వాక్రా గ్రూపులు, వీళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించినటువంటి కార్యక్రమం చేసింది పివి నరసింహారావు అయితే 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల్ని ఏ రకంగా మోసం చేయొచ్చు అన్నటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీరు నాకు ఓటేయండి, మీకున్నటువంటి రుణాలను పూర్తిగా రద్దు చేస్తాను, మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పి వడ్డీలు పావలా వడ్డీ ఉన్నటువంటి రుణాలని
రూపాయి వడ్డీ తీసుకొచ్చి మీ దగ్గర అసలు వడ్డీ కూడా వసూలు చేసినటువంటి ఈ దేశంలోనే డ్వాక్రా సంఘాలను మోసం చేసినటువంటి గజ మోసగాడు ఎవడన్నాడు, వాడే చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడికి సిగ్గు సరం లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా కూడా 13,000 కోట్ల రూపాయలు 2 దఫాల డ్వాక్రా మహిళలకు రుణాలను రద్దు చేసి వాళ్ళ చేతులకు డబ్బులు ఇస్తాంటే వారేలైనటువంటి దుర్మార్గుడు చెప్తున్నాడు, నేనే డ్వాక్రా సంఘాలు కనిపెట్టాను, నేనే డ్వాక్రా మహిళలను తీసుకొచ్చాను, వాళ్ళని ఉద్ధరించానని చెప్పి భారతదేశ చరిత్రలో డ్వాక్రా సంఘాల అక్క చెల్లెలను మోసం చేసినటువంటి మోసగాడిగా చంద్రబాబు నాయుడు సువర్ణాక్షరాలతో లిఖించబడతాడు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రి ధర్మాన కృష్ణదాస్ ర్యాలీలో పాల్గొన్నారు. నరసన్నపేట సత్యవరం కూడలి నుంచి మారుతినగర్ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. మారుతినగర్ కూడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి జగన్ చిత్రపటాలకు మహిళలు క్షీరాభిషేకం నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి కృష్ణదాస్ చెప్పారు. ఎస్సీలు అణిచివేయడమే వైసీపీ నైజంగా కనిపిస్తుందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రకాశం జిల్లాలో ఎస్సీలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే కారణంతోనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడితే దానికి ఎస్సీలు ఎలా కారణమవుతారని నిలదీశారు. ఎస్సీలపై దాడులు జరుగుతూ ఉంటే మంత్రి సురేష్ ఏం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీలోని ఓ వర్గానికి మంత్రి సురేష్ భయపడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. భయపడకపోతే దాడి చేసిన వైసీపీ నేతలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీల భూములకు ప్రాణాలకు రక్షణ లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. జేఈ అడ్వాన్స్డ్ 2021లో టాప్ ర్యాంకులతో నారాయణ కాలేజీ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇవాళ ప్రకటించిన జేఈ అడ్వాన్స్డ్ 2021 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తా చాటారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ సింధూర నారాయణ, సరణి నారాయణ అభినందించారు. టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో మా రీజనల్ రిపోర్టర్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్. నారాయణతో ఒక స్టాండర్డ్ ఫౌండేషన్తో పాటు తల్లిదండ్రుల ఏదైతే సహకారం ఉంటుందో ఆ సహకారం తప్పకుండా విద్యార్థులకు లభించాలంటే ప్రతి కుటుంబాల్లో ఉండేది అంటే చదువుకునే వాతావరణం ఉండకపోవచ్చు, లేదా అక్కడ పరిస్థితులు ఉండకపోవచ్చు. కాలేజీలు ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ కాలేజీ రావడానికి ముందు తల్లిదండ్రుల ప్రోత్సాహం కంపల్సరీ కావాల్సి వస్తుంది. అంటే వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పటికీ, డే స్కాలర్ ఉన్నప్పటికీ కంపల్సరీ కావాల్సి వస్తుంది. అలాంటి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎప్పటికీ కూడా పిల్లలు మరులేని పరిస్థితి. అంటే ఫ్యాకల్టీలు ఎంత చెప్పినా పీస్ఫుల్ మైండ్ అనేది కుటుంబ వాతావరణం నుంచి వస్తుంది. ఇప్పుడు మనకి ఎవరైతే ఒక స్టూడెంట్ మనతో వారి పేరెంట్స్ మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళ మదర్ అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి ఆమె అభిప్రాయం తెలుసు. చెప్పండి మేడం, మీరు సహకారం నారాయణ సపోర్ట్ చెప్పండి. యశ్వంత్ చిన్నప్పటి నుంచి చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అండి. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఎప్పుడు టాప్లో ఉండేవాడు. కొంచెం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాడు బాగా. ఎట్ ద సేమ్ టైం మా సపోర్ట్ వల్ల, నారాయణ స్కూల్ సపోర్ట్ వల్ల, అందరూ అనుకుంటారు నారాయణలో మార్నింగ్ 6 AM నుంచి 10 PM వరకు చదవాలి, పిల్లలు కూర్చొని బాగా కష్టపడాలి అని. యశ్వంత్కి చాలా సపోర్ట్ ఇచ్చారు స్కూలు. ఎప్పుడు 8:30 మార్నింగ్ వచ్చేవారు, సాయంత్రం 8 లోపల ఇంటికి వచ్చేసేవాడు. ఈవెన్ ఎగ్జామ్స్ కూడా అదే షెడ్యూల్ ఫాలో అయ్యాడు. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇలాంటి స్కూల్స్ ఇవ్వడము చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయము. నాకు చాలా నచ్చిన విషయం అది. మేమిద్దరము ఐటీలో వర్క్ చేస్తాము, నేను మా హస్బెండ్ ఇద్దరము ఐఐటి ఢిల్లీలో చదువుకున్నాము. ఆస్పిరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు మా పిల్లలు ఇంకా బాగా చేయాలని ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నేను పేరెంట్స్కి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది పిల్లలకి రానివ్వకూడదు. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేది సపోర్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. వాడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నేను చాలా హార్డ్ టైం ఫేస్ చేశాను యాజ్ ఎ మదర్గా. But I can say that my son is a fighter. 51 rank is there. Maybe he has more capability to get a much better rank, but I'm very happy with what he has achieved. ఎందుకంటే అన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకొని ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ దెన్ గెటింగ్ ద ర్యాంక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? So I request all the parents to consider this, understand the kids, give the required support to them. Whatever they have the capability, definitely they are going to achieve. Thank you. I'm Shailaja.
ఇప్పుడు మనకి శైలజ గారు చెప్పిన మాటలో మీరు వాస్తవాలు గ్రహించాలి. పిల్లలకి ఆత్మస్థైర్యం నూరిపోయడంలో కానీ లేకపోతే వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని గ్రహించాలి. చాలామంది పిల్లలు ఆత్మన్యూనతా భావంతో మేము సాధించలేము లేకపోతే చేయలేము అని చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క సబ్జెక్టులో తరువుగా ఉండలేకపోవచ్చు. ఆ సబ్జెక్టు ఏదైతే ఉందో దాని వీక్నెస్ ఏదైతే ఉందో మోరల్ సపోర్ట్ పేరెంట్స్ గ్రహించడం అనేది కంపల్సరీ. ఆత్మస్థైర్యంతో పిల్లలు మనం చూస్తూ ఉంటాం. అంటే స్ట్రెస్కు లోనవుతున్నారు లేకపోతే ఏదో వృద్ధి పడేస్తున్నారు ఇలాంటి సబ్జెక్ట్ వాతావరణం అది కాదు. ముందు వాళ్ళకి స్ట్రెస్కు లోనవుతున్నారు లేకపోతే ఏదో వృద్ధి పడేస్తున్నారు ఇలాంటి సబ్జెక్ట్ వాతావరణం అది కాదు. ముందు వాళ్ళకి ఏం కావాలని తెలుసుకోవడం పేరెంట్స్ బాధ్యత. కాలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా నేర్పాలి తరఫీ చేయాలనే బాధ్యత ఫ్యాకల్టీల మీద ఉంటుంది. కంపల్సరీ ఏదో అంటారు కదా, ఇంట గెలిసి రచ్చగెలవాలనే నానుడు ఏదైతే ఉందో దాన్ని నిజం చేయడానికి ఇప్పుడు శైలజ లాంటి పేరెంట్స్ మనకి ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు సాధించే విజయంలో పేరెంట్స్ కీలక పాత్ర అనేది గుర్తించాలి. తప్పకుండా మోరల్ సపోర్ట్ ఇస్తూ విద్యార్థిని తీర్చిదిద్దాల్సిన బాధ్యతలో ఫౌండేషన్ పేరెంట్స్ది. ఆ తర్వాత ఏదైతే కాలేజ్కి వస్తారో కాలేజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఈ రెండు మిళితం చేసి చదువుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంటుంది. తప్పకుండా తల్లిదండ్రుల వారసులు ఏదైతే మనం సాధించిన దానికన్నా గొప్పగా సాధించాలని కోరుకోవడం, మనం ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా వెల్ ఎడ్యుకేటెడ్ అనేది పిల్లలకి ఇవ్వడం అనేది ఈ రోజుల్లో తరగా కంపల్సరీ కావాల్సిన విషయం. తప్పకుండా శైలజ గారు మదర్ని ఆదర్శంగా తీసుకోవాలి, వారి పిల్లల్ని ఆదర్శంగా తీసుకోవాలి. తప్పకుండా ఈ విషయాన్ని నారాయణ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ చందుతో జర్నలిస్ట్ కళ్యాణ్. నా పేరు యశ్వంత్. నేను నారాయణలో నైన్త్ నుంచి చదువుతున్నాను. నాకు జేఈ అడ్వాన్స్ 2021లో 51st ర్యాంక్ వచ్చింది. లాక్డౌన్లో నారాయణ అంటే ఒక పర్టిక్యులర్ టీచర్ ఉన్నాడు, అతనికి చాలా క్రెడిట్ పోతుంది నా ప్రిపరేషన్లో. కెమిస్ట్రీ నా వీక్ సబ్జెక్ట్ అయి ఉండేది 11th 12th. 9th నుంచి కెమిస్ట్రీ నా వీక్ సబ్జెక్ట్ అయితే 11th 12th కొంచెం పికప్ చేయాలి కెమిస్ట్రీ. ఇంకా లాక్డౌన్లో కొంచెం ఫోకస్ పోయింది నాకు, టు బీ ఫ్రాంక్. బట్ టీచర్స్తో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే అది మళ్ళీ ఒక కనెక్షన్ అనేది డెవలప్ అయింది. ఇంకా స్లోగా ఎస్పెషల్లీ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో జావేస్తారు నన్ను బాగా హెల్ప్ చేస్తారు. అది ఆల్మోస్ట్ నా వీకెస్ట్ లింక్ అనుకోవచ్చు నా ప్రిపరేషన్లో. ఆదర్శ్ రెడ్డి మధుర్. నేను నారాయణలో 8th క్లాస్ నుంచి చదువుతున్నా. నాకు జేఈ అడ్వాన్స్ 2021లో 41 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఇంకా ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. జపాన్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఈ అచీవ్మెంట్స్ అన్నిటికీ నారాయణ సిస్టమ్ ఇంకా టీచింగ్ అదంతా బాగా హెల్ప్ అయింది. రైట్ ఫ్రమ్ 8th క్లాస్ ఫౌండేషన్ అదంతా బాగా స్ట్రాంగ్గా బిల్డప్ చేశారు. ఇంకా ఇంటర్లో కూడా ఆన్లైన్ టెస్ట్ అవన్నీ బాగా కండక్ట్ చేయడం వల్ల రియల్ ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్ అంతా వచ్చింది. చేసే ఏదైతే సిస్టమ్ ఉందో సిస్టమ్ వారికి ఎంతగానో ఉపయోగపడిందని, మంచి ర్యాంకులు సాధించడానికి ప్రాధాన్యత లభించిందని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా సహకరించారని చెప్పి విద్యార్థులు తెలియజేస్తున్నారు. నారాయణ గతంలో అనేక విజయాలు సాధించినప్పటికీ ఇప్పుడు సాధించిన విజయాలు ఈ కరోనా పాండమిక్ సమయంలో వారికి ఇచ్చిన తీర్చిదిద్దిన విధానం ఏదైతే టెస్టులు రెగ్యులర్గా చేస్తూ ఉంటారో ఆ విధానాల్లో కానీ లేకపోతే ఫ్యాకల్టీ చెప్పే విధానాలు కానీ నారాయణ ఏదైతే సపోర్ట్ చేసినా దానివల్ల ఈ ర్యాంకులు సాధించామని చెప్పి విద్యార్థులు వారి మనోభావాలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో జర్నలిస్ట్ కళ్యాణ్. నల్గొండ జిల్లా డెండి జలాశయం వద్ద విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునే సరదా ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. జలాశయం వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి ఇద్దరు యువకులు జలాశయంలో పడి మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాగర్, ప్రవీణ్లు శ్రీశైలం దర్శనానికి కలిసి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తూ డెండి జలాశయం వద్ద కాసేపు కాలక్షేపం చేద్దామనే ఉద్దేశంతో ఆగారు. అక్కడ దృశ్యాలు నచ్చి సెల్ఫీలు తీస్తూ ఉండగా కాలు జారి జలాశయంలో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలోనే మునిగిపోయారు. జలాశయాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తారని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ అధికారులకు హామీ ఇచ్చారు. విహార నౌకా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి ముంబైలో జైల్లో ఉన్న ఆర్యన్కు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ సందర్భంగా ఆర్యన్ వివిధ అంశాలపై మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. చెడ్డ పేరు తెచ్చే పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని ఆర్యన్ చెప్పినట్లు వివరించారు. పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు చేయూతనిచ్చి తనను చూసి గర్వపడేలా చేస్తానంటూ ఆర్యన్ అన్నట్లు అధికారులు వివరించారు. అటు ఆర్యన్ ఖాన్ బెయిల్ వాజ్యంపై ప్రత్యేక కోర్టు ఈ నెల 20న ఆదేశాలు ఇవ్వనుంది. కేరళలో భారీ వర్షాలు కురియడంతో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 21కి పెరిగింది. ఇక 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ను ప్రకటించారు. ప్రధాని మోదీ, కేరళ సీఎం
పినరయి విజయ్తో కలిసి వర్ష బీభత్సంపై చర్చించారు. కేరళ ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు. బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు మోదీ మలయాళంలో ట్వీట్లు చేశారు.